ఒక యాత్ర మా ఒక ప్రొసెషన్ ఉంది సండే నాడు అని చెప్పేసి ఇదే వరంగల్లో కేసీఆర్ గారు విలేకరులని నేను నొక్కుతా కాలు పెట్టి నొక్కుతా అని చెప్పి అనడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా విలేకరులకు ఏం వాల్యూ ఇవ్వట్లేదు, విలేకరుల మీద కూడా వారు అనేకమైన కామెంట్ చేస్తూ ఉన్నారు. విలేకరులకు సంబంధించిన డిమాండ్ ఏదైనా ఉంటే కూడా భారతీయ జనతా పార్టీ వారి మద్దతు తెలుపుతుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తాం. గోదావరి కృష్ణా జలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఇప్పుడు కొనసాగుతుంది. సుప్రీంకోర్టు కూడా రెండు రాష్ట్రాలు కూర్చొని తీర్చుకోవాలని చెప్పి బీజేపీ తప్పకుండా ఇంతకుముందు కూడా నిన్ననే మేము విజయ్ సీఎం గారు పవర్ పాయింట్ పైన చెప్పాం. అపెక్స్ కౌన్సిల్ అనేది ఒకటి ఉంటుంది, తర్వాత ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్ కౌన్సిల్ ఒకటి ఉన్నది. ఇప్పటివరకు అపెక్స్ కౌన్సిల్లో 3 సార్లు మీకు కూర్చోవడం కూడా జరిగింది. ఒకసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాలేదు, దాని రాక రెండోసారి అక్కడ టైం ఫిక్స్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు కూడా పోవడం జరిగింది. దాని తర్వాత సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకుని మళ్ళొక్కసారి కూర్చున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు 299 టీఎంసీలకు కృష్ణా జలాల మీద ఒప్పుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాము. అదేవిధంగా గోదావరి జలాలకు కూడా ఈరోజు తెలంగాణకు రావాల్సినటువంటి వాటా తర్వాతనే కిందికి పోయే నీళ్లు ఆంధ్ర ఎట్లయినా వాడుకుంటే మనకు అభ్యంతరం లేదని కూడా ఆ రోజు చెప్పడం మేము చెప్పినాం, అందరూ చెప్పినాం. కృష్ణా జలాలు గోదావరి జలాలు సంబంధించినటువంటి ఒక ఏదైతే మేనేజ్మెంట్ బోర్డ్స్ అయితే ఉన్నాయో కృష్ణా వాటర్ కానీ గోదావరి మీద కానీ అపెక్స్ కౌన్సిల్ ద్వారా కానీ మా ఒక కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ తప్పకుండా రెండు రాష్ట్రాలని కోపోటి సంధి చేసి ఈ రెండు రాష్ట్రాలు కూడా న్యాయం జరగకుండా చూసే బాధ్యత మాది. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం తెలంగాణకు ఒక్క చుక్క నీరు కూడా మాకు నష్టం జరిగితే ఆ ఒక ఒప్పందాన్ని కానీ దానికి వ్యతిరేకిస్తుంది. మేము కేంద్రం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణకు లాభాలు చేయక వచ్చే విధంగానే మేము ఒక దాంట్లో ఒప్పుకుంటామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తాం. దాని మీద నా దగ్గరకి కొన్ని విజ్ఞప్తి పత్రాలు వచ్చినాయి, దాన్ని స్టడీ చేస్తున్నాం. డెఫినెట్గా దానికి సంబంధించినటువంటి మంత్రి మాట్లాడతాం. నా దగ్గరికి చాలా మున్సిపల్ ఎన్నికలకు మాకు సహకరించిన నరేంద్ర మోడీ అభ్యర్థులను బలపడమని చెప్తున్నారు. మీ పార్టీలోనే కీలక నాయకుల మధ్య వర్గపోరు జరుగుతుంది, సర్పంచ్ ఎన్నికలు కూడా కనిపించింది. సో దాన్ని సమస్య మా పార్టీలో వర్గపోరు లేదు, మాది ఒకటే వర్గం, అది నరేంద్ర మోదీ వర్గం, బీజేపీ వర్గం. ఏదైనా ఉంటే అది కేవలము కొంత కూడా పత్రికా ప్రచార సాధన వల్ల ఏదైనా మా దృష్టికి వస్తే డెఫినెట్గా దాన్ని మేము చదువుకునే ప్రయత్నం చేస్తున్నాం. మా పార్టీ అంతా కూడా ఈరోజు రామచంద్రరావు నాయకత్వంలో కాదు, టీం బీజేపీ నాయకత్వంలో అందరు ఎమ్మెల్యేస్ ఎంపీస్ కార్యకర్తల నాయకులతోనే మా పార్టీ ముందుకు పోతుంది. మా పార్టీలో ఎటువంటి వర్గాలు లేవని చెప్పి కూడా తెలియజేస్తుంది. డెఫినెట్గా తెలంగాణ నేను మొన్న కూడా చెప్పాను, చోట అసెంబ్లీ నడుస్తున్నప్పుడు ఇళ్లలో టీవీలు ఆఫ్ చేస్తున్నారు. మీరు మొన్న కుటుంబంలో అడుగుతున్నా ఎందుకు టీవీ ఆఫ్ చేసినంటే సార్ మా పిల్లలు కొత్త బూతులు వేసుకుంటున్నారు సార్ అసెంబ్లీ చూస్తుంటే అంటున్నారు. అటువంటి పరిస్థితి తెలంగాణ విద్యార్థులకు రావద్దు, ప్రజలకు రావద్దు, రాబోయే తరం రావద్దు. ఇటు కాంగ్రెస్ నాయకులు మాట్లాడినా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడినా బూతులు, అదేవిధంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజు చట్టసభల్లో కానీ బయట కూడా మాట్లాడద్దు. రాజకీయాలు విమర్శ చేయాలి, రాజకీయాలు ప్రజాస్వామ్య పద్ధతిలో మనం రాజకీయాలు చేయాలి. కానీ ఒకరి మీద ఒకరు లాగు ఇప్పుతా అంటాడు, ఒకరు తోలు తీస్తూ అంటాడు. ఇది రాజకీయాలు అనేది సంబంధించింది కాదు. దయచేసి నేను రెండు పార్టీలు కోరుతున్నాను. తెలంగాణ ఒక వివేకమైనటువంటి తెలంగాణ, ఒక ఎడ్యుకేటెడ్ తెలంగాణ, కొత్త రాష్ట్రమైన తెలంగాణ. మనం దేశానికి ఒక రోల్ మోడల్గా ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకుందాం. అంతేగానే ఈ భాష ద్వారా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ద్వారా తెలంగాణ ప్రజలు ఈ భాష మాట్లాడతారా అనేటువంటి రాకుండా మీరు మాట్లాడే ఇళ్లలో కానీ ప్రజల మధ్యన వచ్చినప్పుడు కానీ అసెంబ్లీలో కానీ మాట్లాడితే అది మంచిది కాదని చెప్పింది భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. మాకు చాలా అదే ఎన్ని రాజకీయాలు ఎక్కువ గెలిచిన సంతృప్తి ఉంటుంది. కానీ గతంలో మాకు 163 మాత్రమే గెలిచినాము. ఈసారి మేము 900 సీట్లు మేము గెలిచిన దాదాపు 1000 వచ్చినాయి. ఎందుకంటే 750 సీట్లు అధికారికంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ అంటే జనరల్గా. తర్వాత మా దగ్గర చాలామంది ఇండిపెండెంట్ సపోర్ట్ చేస్తే 10,000 వార్డు మెంబర్స్ గెలిచినాం. ప్రతి గ్రామంలో మేము వార్డు మెంబర్స్ గెలిచినాం. 1200 ఉప సర్పంచులు గెలిచినాం. గతంలో ఎప్పుడు కూడా లేని విధంగా ఈరోజు గ్రామీణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు మంచి ఆదరణ పొందింది. మేము పోటీ చేసిన కేవలం 5,000 మాత్రమే. మాకు 5,000లో 1000 గెలిచినాము. బీఆర్ఎస్ 10,000 చేసి 2,000 గెలిచింది.
కాంగ్రెస్ పార్టీ రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి అంతా మా వాళ్ళే అని చెప్పుకొని 8,000 గెలిచారు వాళ్ళు.